మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వాళ్ళ కూతురు నర్రెడ్డి సునీత, వాళ్ళ అల్లుడు రాజశేఖర్ రెడ్డి మొత్తం వాళ్లే చేశారు. ఆర్థికంగా, మానసికంగా వైఎస్ వివేకానందరెడ్డిని చిత్రహింసలకు గురి చేశారు. రెండో భార్య షమీం ఇచ్చిన వాంగ్మూలాన్ని అసలు సిబిఐ దర్యాప్తే చేయలేదు. అడుగడుగునా కూడా వైఎస్ వివేకానందరెడ్డి తమ కూతురు చేత, అల్లుడి చేత, భార్య దగ్గర, బామార్ది దగ్గర చిత్రహింసలకు గురయ్యాడు. తన రెండో భార్యకు పుట్టిన కొడుకుకి కొంత ఆస్తి ఆర్థికంగా అతనికి రాసివ్వాలని చూసిన కూతురు, అల్లుడు, బామర్ది, భార్య అసలు ఒప్పుకోలేదు. ఆర్థికంగా అతన్ని మానసికంగా చిత్రహింసలకు గురి చేయటమే కాకుండా ఆర్థిక దిగ్బంధనంలో అతన్ని నెట్టివేశారు. ఉన్న చెక్ పవర్ను కూడా వివేకానందరెడ్డికి తీసేశారు అని వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి తరఫున లాయర్ ఎవరైతే ఉన్నారో ఉమామహేశ్వరరావు గారు నిన్న సిబిఐ కోర్టులో వైఎస్ సునీత వేసిన పిటిషన్పై వాదనలు వినిపించడం జరిగింది. ఆయన వాదనలు వినిపిస్తూ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో షేక్ దస్తగిరి ఏదైతే హంతకుడు ఉన్నారో ఆయనకు వైఎస్ వివేకానందరెడ్డి కూతురు నర్రెడ్డి సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి సహకరిస్తున్నారు. హత్య చేసిన హంతకుడిని ఎందుకు వాళ్ళు వెనకేసుకొస్తున్నారు, అతన్ని ఎందుకు కాపాడుతున్నారో మాకు ఆశ్చర్యంగా ఉంది అంటూ ఉమామహేశ్వరరావు గారు నిన్న వాదనలో సిబిఐ కోర్టులో వాదించడం జరిగింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నర్రెడ్డి సునీత మరియు రాజశేఖర్ రెడ్డి ఏదైతే మరోసారి సిబిఐ ఎంక్వైరీ దర్యాప్తు లోతుగా జరగాలి అని సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారో ఆ కేసును డాక్టర్ టి రఘురామ్ గారు నిన్న ఆయన విచారణ చేయడం జరిగింది. ఆ విచారణ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డిని మానసికంగా, ఆర్థికంగా చాలా చిత్రహింసలకు గురి చేసింది వివేకానందరెడ్డి కూతురు నర్రెడ్డి సునీత మరియు అల్లుడు, బావమరిది, భార్యను. ఆల్రెడీ వైఎస్ వివేకానందరెడ్డి రెండో భార్య షమీం ఇచ్చిన వాంగ్మూలాన్ని సిబిఐ అసలు లెక్కలోకి తీసుకోలేదు. దాని వైపు వాళ్ళు ఎంక్వైరీనే చేయలేదు. ఇదంతా కూడా కుట్ర. ఇంకెన్ని రోజులు శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి కోర్టులు చుట్టూ తిరగాలి? షార్ట్షీటు, 2 అనుబంధ షార్ట్షీట్లు దాఖలు చేసి ఏళ్లు గడుస్తున్నా ట్రయల్ ఇంకా ప్రారంభం కాలేదు. సాక్ష్యాధారాలు లేకుండా నిందితులుగా ఇంకెన్నాళ్ళు కోర్టులు చుట్టూ తిరగాలి? అది వారికున్న రాజ్యాంగ హక్కులను హరించటమే అవుతుంది. ఏ కేసులో అయినా నిందితుల హక్కులను హరించే అధికారం ఎవరికీ లేదు. ఇదే విషయాన్ని ఇటీవల సుప్రీంకోర్టు కూడా పేర్కొంది. వీలైనంత సత్వరం విచారణ పూర్తి చేసి తీర్పు ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కూడా అత్యున్నత న్యాయస్థానం ఇదే విషయాన్ని కూడా స్పష్టం చేసింది. దర్యాప్తు చేయమని కోర్టు ఆదేశిస్తే చేస్తామని సిబిఐ చెప్పడం సబబు కాదు. హత్య జరిగి దాదాపు 7 ఏళ్లు కావస్తున్నా ఇంకా దర్యాప్తు కొనసాగిస్తూ పోతే విచారణ ముగిసేది ఇప్పుడు. దర్యాప్తు కొనసాగింపు అవసరం లేదు అని ఉమామహేశ్వరరావు గారు నిన్న సిబిఐ కోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. ఇది అసలు విషయం. ఎందుకంటే ఎక్కడైనా ఆస్తి గొడవలు, డబ్బుతో సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయంలోనే కుటుంబంలో సమస్యలు వస్తాయి. ఆ కుటుంబంలో వైఎస్ వివేకానందరెడ్డి రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లికి ఒక కొడుకు పుట్టాడు. ఆర్థికంగా ఆయన్ను ఇబ్బందులకు గురి చేస్తే ఆస్తి మొత్తం తమ చేతుల్లోనే ఉంటుంది అని అనుకునే అవకాశాలు ఉన్నాయి. రెండో భార్య పుట్టిన కొడుకు కొంత ఆస్తి ఇవ్వాలని వైఎస్ వివేకానందరెడ్డి కోరుకున్న మాట వాస్తవం. వైఎస్ వివేకానందరెడ్డి ఎక్కడ ఆస్తి రెండో భార్య కొడుకు, రెండో భార్యకు ఇచ్చేస్తాడేమో అని కుట్ర జరిగే అవకాశం కూడా ఉంది అనే దిశగా సిబిఐ ఎంక్వైరీ చేయలేదు. అసలు రెండో భార్య ఉంది, రెండో భార్యకు ఒక కొడుకున్నాడు. వివేకానందరెడ్డికి కొడుకు ఉండటం వల్ల ఆ కొడుకు కూడా హక్కులు సంక్రమిస్తాయి, ఆ కొడుకు వారసుడవుతాడు అనే అంశాలపైన ఎక్కడ కూడా సిబిఐ గతంలో దర్యాప్తు చేయలేదు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టాలి. రెండో భార్య షమీము, అతనికి పుట్టిన కొడుక్కి ఎందుకు అన్యాయం జరిగింది,
వైఎస్ వివేకానందరెడ్డి ఆర్థికంగా మానసికంగా ఆయన చిత్రహింసకు గురయ్యాడా? వైఎస్ వివేకానందరెడ్డి కూతురు, అల్లుడు, వైఎస్ వివేకానందరెడ్డి భార్య, బామర్ది నలుగురు కూడా చిత్రహింసలకు వైఎస్ వివేకానందరెడ్డిని గురి చేశారా? షేక్ దస్తగిరి ఎవరైతే హంతకుడుగా ఉన్నాడో అతన్ని బెయిల్పై ఎందుకు తీసుకొచ్చారు? అతనికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మధ్యలో అవినాష్ రెడ్డికి వైఎస్ వివేకానందరెడ్డికి ఏం సంబంధం? వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరగక ముందు రోజు రాత్రి 12 గంటల వరకు వైఎస్ అవినాష్ రెడ్డితోనే ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ముఖ్యమంత్రిని చేయాలని వైఎస్ వివేకానందరెడ్డి బలంగా కోరుకున్నట్లు ఆయన మాట్లాడటం కూడా, మీడియా ముఖంగా మాట్లాడటం కూడా మనం అందరం విన్నాము. అలాంటప్పుడు ఆల్రెడీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఎంపీ సీటు కూడా ఖరారు చేశారు. మరి వైఎస్ అవినాష్ రెడ్డికి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ఏం సంబంధం ఉంది? వాళ్ళిద్దరికి గొడవలు లేవు. ఇద్దరూ కలిసితే క్యాంపెయిన్ చేశారు, ఎన్నికల ప్రచారం చేశారు. ఇద్దరూ కూడా ఎన్నికల ప్రచారం తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆర్థిక లావాదేవీలు లేవు, ఆర్థిక లావాదేవీలు అసలే లేవు, ఆస్తి గొడవలు లేవు. ఆస్తి గొడవలు ఉన్నది వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతకు, వాళ్ళ అల్లుడు రాజశేఖర్ రెడ్డికి. భార్య, బామర్ది, కూతురు, అల్లుడు నలుగురు. రెండో భార్య కొడుకు ఎక్కడ ఆస్తి రాజు చేస్తాడేమోనని చిత్రహింసలకు గురి చేశారు అని రెండో భార్య ఏదైతే వాంగ్మూలం ఇచ్చిందో, వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ముందు ఎక్కువ సాన్నిహిత్యంగా రెండో భార్యతో ఉన్నాడు కాబట్టే ఆమె వాంగ్మూలాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. ఆమె ఇచ్చిన వాంగ్మూలం హత్యకు ముందు ఆమెతోనే ఆయన సాన్నిహిత్యంగా ఉన్నాడు కాబట్టి ఆమె వాంగ్మూలం చాలా కేసుకు కీలకమవుతుంది. కానీ రెండో భార్య యొక్క వాంగ్మూలాన్నే తీసుకోకుండా సిబిఐ దర్యాప్తు ముగించడం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంది. కాబట్టి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి వీళ్ళే ప్రధాన పాత్ర పోషించారు అని ఆమె ఏదైతే గతంలో సిబిఐకు రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ దిశగా అసలు ఎంక్వైరీని జరగలేదు అని వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి తరఫున ఏదైతే లాయర్ ఉమామహేశ్వరరావు గారు ఉన్నారో ఆయన నిన్న సిబిఐ కోర్టులో వాదనలు వినిపిస్తూ మొత్తం ఆమె చేశారు అంటూ సునీతపైకి వాదనలు అయితే వినిపించడం జరిగింది. ఇక ప్రజలు మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.